డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంచర్ అండ్ నేచురల్ సైన్సెస్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో. సో నర్వ్స్ వీక్నెస్, నరాల బలహీనత, దానివల్ల మొత్తం బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడే ఉంటుంది కంట్రోల్ సిస్టమ్, మెయిన్ సెంటర్ మనకు. సో దానివల్ల మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, సో ఒక్కొక్క ప్రాబ్లం అంటే మనకు న్యూరల్ రిలేటెడ్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి మనకు ఆయుర్వేదాలో, న్యాచురోపతిలో, న్యాచురల్ సైన్స్ యూజ్ చేసి ఎలా మనం బయటపడచ్చు? ఇప్పుడు మీరు చాలా చిన్న విషయం చెప్పారు, అంటే నర్వస్ వీక్నెస్ అని. అసలు దీని రూట్ కాస్ ఏంది? నరాలు ఎందుకు వీక్ అవుతున్నాయి? ఎంతమందికి తెలుసు? అసలు ఏం తినడం వల్ల వీక్ అవుతున్నాయి? దేనివల్ల నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది? యంగ్ ఏజ్లో మళ్ళీ 15 ఏళ్ళ నుంచి 20-30 ఏళ్ళ వాళ్ళకు నర్వస్ వీక్నెస్ ఎందుకు? మంచి దృఢంగా ఉండే ఏజ్లో కూడా నర్వస్ వీక్నెస్ ఎందుకు వస్తుంది? రూట్ కాస్ ఏం చెప్తుంది అంటే, ఖచ్చితంగా ఇక్కడ లివర్ సమస్యల వల్ల నర్వస్ బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్, మజిల్, టెండన్స్ అన్నీ కూడా వీక్నెస్ వస్తుంది అని అంటే దట్ రూట్ కాస్ టు లివర్. ఓకే. లివర్ ఒకటి మంచిగా ఉంటే నర్వస్ సిస్టమ్ కూడా బాగుంటుంది. కాబట్టి ఎట్లా రిలేటెడ్ అది? అంటే మనకు ప్రకృతిలో ఎట్లా ఉంది అంటే, పంచభూత తత్వంలో మనకు లివర్కి ప్లస్ నర్వస్ సిస్టమ్కి సంబంధం. అర్థమవుతుంది. ఇప్పుడు కోపం వస్తుంది, కోపం దేని వల్ల వచ్చిందని చూస్తే అది లివర్ ఇరిటేట్ వల్లనే, అంటే ఇండైజెషన్ వల్ల వచ్చేది, గట్ రిలేటెడ్. అయితే ఇప్పుడు లివర్ ఏంటి అని అంటే డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి, మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఆపరేట్ చేసేది అంతా కూడా లివర్, గాల్ బ్లాడర్ రెండు. ఈ రెండు కూడా బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ని, మజిల్స్ని, టెండన్స్ని ఆపరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మంచిగా ఒక ప్లేట్లో ఫుల్ మీల్స్ తింటున్నారు. ఫుల్ మీల్స్లో అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల మంచి విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని రకాలు ఉన్నాయి. ఆ ఫుల్ మీల్స్లో మీకు కావాల్సిన ప్రోటీన్స్, మీకు కావాల్సిన విటమిన్స్, మీకు కావాల్సిన మినరల్స్, అన్ని పోషకాలు ఉన్నాయి. తిన్నారు, తిన్నది డైజెషన్ అయితే కదా మీకు అవన్నీ ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని కూడా మీ బాడీకి అబ్జర్వ్ అవుతాయి. కరెక్ట్. అప్పుడు నాకేంటి, నేను తింటానే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు, బాగా డైజెషన్ అయిపోయింది, మళ్ళీ 4 hours ఆగి మళ్ళీ ఫుల్ మీల్స్ తిన్నా. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, తిన్నది తిన్నట్టే మోషన్కి వెళ్తున్నారు. డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా అయితే బాడీలో నర్వస్ సిస్టమ్ అనే ప్రాబ్లమే లేదు, మజిల్ రిలేటెడ్ ప్రాబ్లం లేదు, టెండన్ వీక్నెస్ లేదు, అబ్జార్ప్షన్ అనేది ఉండదు కదా. ఎందుకు మరి? అది ఎందుకు? అది లివర్ వల్ల వచ్చేది. లివర్కి ఏం కావాలి? ఇప్పుడు మనం ఫుల్ మీల్స్ తింటున్నామంటే, అన్ని రకాల పోషకాలు అన్నీ కలుపుకొని తింటున్నామంటే, ఒక్కసారి ఫుల్ మీల్స్ తింటే అది డైజెషన్ అవ్వడానికి 8 గంటలు పడుతుంది మనకు. మార్నింగ్ 9కి తిన్నారనుకోండి, 8 గంటలు అంటే మళ్ళీ 5 o'clock తినాలి. మీరు ఏం చేస్తున్నాం? మధ్యలో ఇంకో రౌండ్ వేస్తున్నాం కదా. అంటే తిన్న ఫుడ్ డైజెషన్ కాకముందే మళ్ళీ మీరు ఫుడ్ తింటే, ఫస్ట్ తిన్నదే మీకు 8 గంటలు డైజెషన్కి టైం పడితే, మళ్ళీ మధ్యలో తింటే మరి ఎట్లా తెలుస్తుంది? 3 పూటలు అయితే తినాలా మినిమం? తింటారు, అందరు తింటారు యావరేజ్ గా. ఒకప్పుడు 3 పూటలు తిన్న వాళ్ళు ఎవరు తెలుసా? 24 గంటలు మంచిగా ఎండల గట్టిగా పగలంతా ఎండల పనిచేసిన వాళ్ళు 3 పూటలు తిన్నారు. అంత శక్తి వాళ్ళకి అంత ఎనర్జీ లాస్ అవుతుంది. ఎవరైనా ఊర్లలో చూడండి, మీరు పల్లెటూళ్ళలో పొలం పనులు చేసే వాళ్ళు లావుగా ఉంటారా? స్లిమ్గా, టైట్గా, స్కిన్ టైట్గా, మజిల్స్ ఎంత హార్డ్గా ఉంటుంది వాళ్ళ గట్ హెల్త్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు మజిల్స్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం లేవు వాళ్ళకు. 30 ఏళ్ళకి ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్ని ఆపరేట్ చేసుకుంటే నాకు నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం అంటారు. రీజన్ ఎక్కడ వస్తుందనంటే, బ్రెయిన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అవసరానికి మించి వాడుతున్నారు బ్రెయిన్ని. ఈ వాడడం వల్ల ఇండైజెషన్, గట్ హెల్త్ ప్రాబ్లం అయిపోయి లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొకటి, లేట్ నైట్ దాకా మెలుకుండడం, ఇదంతా కూడా లివర్ మీద ఇన్బ్యాలెన్స్. లివర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ పడుతుందో బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్, టెండన్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ అంతా కూడా ప్రాబ్లం వస్తుంది. మీ డైజెషన్ సిస్టమ్, మీరు ఎంత హెల్దీ ఫుడ్ తింటున్నా సరే అది తిన్నది తిన్నట్టే పోతుంది. కాబట్టి మీ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే రూట్ కాస్ లివర్ని మంచిగా పెట్టుకోవాలి. లివర్కి కావాల్సింది బాడీకి ఎంత రెస్ట్ కావాలనేది కూడా క్యాలిక్యులేషన్ ఉంది. ఈ క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో, ఈ క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, ఏ ఫుడ్ తినాలి దానికి, ఏ ఫుడ్ తినకూడదు అనేది ఒకవేళ చూస్తే ఖచ్చితంగా నర్వస్ సిస్టమ్ ప్రాబ్లంకి పులి స్టాప్ పెట్టొచ్చు. ఇవంతా అవేర్నెస్ లోపం వల్ల, టైంలో తినడం వల్ల, ఏ టైం పడితే ఆ టైంకి తినేది లేదండి పద్ధతి.
పెద్దలు టైంకి తిన్నారా అని పెట్టడానికి ఊర్లలో ఉంటారు, ఇప్పుడు పిల్లలు సిటీలో ఉంటారు, ఫోన్లు చేసి ఏం అడుగుతారు తెలుసా, నువ్వు ఎంత సంపాదించినావు అడగరు పెద్దలు, ఏం చేస్తున్నావు అడగరు, టైంకి తిన్నావా అని అడుగుతారు. టైంకి తిను, టైంకి నిద్రపో, ఈ రెండింటికి లివర్కి సంబంధం. నువ్వు ఎంత కష్టపడ్డా టైంకి తిని టైంకి నిద్రపోయినావు అంటే నువ్వు ఎంత కష్టపడ్డా అది నీకు వర్త్ అనమాట. అది నీకు మాత్రమే మిగులుతుంది. నేను నైట్ అంతా మెలుకుండి నేను కష్టపడి డబ్బులు సంపాదిస్తానంటే నీ హాస్పిటల్ ఖర్చులో కూడా సరిపో నువ్వు సంపాదించేటివి. ఈ రోజు జరిగే పరిస్థితి అలాగే ఉంది. ట్రీట్మెంట్ కన్నా టాబ్లెట్లు 500 రాస్తే టెస్టులు 5,000 రాస్తున్నారు. ఇప్పుడు చెప్పు, ట్రీట్మెంట్ అంటే నీకు 500 ఖర్చు అయిందా 5,000 ఖర్చు అయిందా? దీనికి అవసరం ఏముంది? నీ బాడీకి, నీ నర్వస్ సిస్టమ్ వీక్నెస్కి కొంచెం నిద్ర, బాడీకి రిలాక్స్ అండి. ఎంత ఉన్నా సరే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పశువులు చూడండి, ఆవులు ఉంటాయి, అడవంతా మేసేసి వస్తే సాయంత్రం ఆటోమేటిక్గా చీకటి పడుతుందంటే దానికి ఎలా తెలుస్తుంది? ఆటోమేటిక్గా కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాయి. ఇంటికి వెళ్ళిపోయి నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాయి అవి. మనుషులు మాత్రమే రాత్రి సాయంత్రం అయితే తింటారు తెలుసా? రాత్రి అయితే మనుషులు మాత్రమే తింటారు, ఇంకెవరు తినరు. ఒకప్పుడు సాయంత్రం ఇట్లా చీకటి పడుతుందంటే ఇప్పటికి పల్లెటూళ్ళలో తొందరగా తినేసి పడుకునే వాళ్ళు ఉన్నారు. అలా పడుకొని బాడీకి రెస్ట్ ఇచ్చి 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 30 ఏళ్ళకు నర్వస్ సిస్టమ్ వచ్చి 50 ఏళ్ళకు టపాం అంటున్నారు. కాబట్టి రూట్ కాస్లో లివర్ని సరిపెట్టుకుంటే, రూట్ కాస్లో లివర్లో ఒకసారి ప్రాబ్లం వస్తే చింతపండు పులుపు ఆపేయాలి. ఈ పులుపు ఏం చేస్తుందంటే ఇండైజెషన్ని క్రియేట్ చేసి మనం తిన్న పోషకాలని జీర్ణించే శక్తి కూడా కోల్పోతుంది. కాబట్టి ఈ పులుపుని మానేసి మీరు డైట్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీరు టైంలో తినకుండా టైం టు టైం స్టమక్ టైం మార్నింగ్ 7 to 9 లోపల మీరు మార్నింగ్ ఫుల్ మీల్స్ తినండి, మీకు ఆకలి కూడా వేయదు. మార్నింగ్ ఏం చేస్తున్నారు? 2 ఇడ్లీ, 1 దోశ. ఎంత అండి దోశ సరిపోతుంది నాకు? ఒక్క దోశ పిండి ఎంత అండి? మన పిడికెల్లో కూడా పడదు ఒక దోశ పిండి, అవునా? ఇంత పిడికెల అన్నం తింటే ఎలా ఉంటుంది? పిడికెల అన్నంకి ప్లస్ 4 కూరలకి ఎంత ఉంటుంది వెయిట్? అప్రాక్సిమేట్లీ 300 to 400 గ్రామ్ తింటాం మనం. అదే ఒక దోశ తింటే ఎంత అవుతుంది? ఒక మ్యాక్సిమం ఒక 80 గ్రామ్ 60 గ్రామ్ పిండి దోశ వేసేసి దాంట్లో ఏదో చట్నీ అని తింటున్నాం. అది ఎలా కడుపు నిండుతుంది? తిన్నా అన్న ఫీలింగ్ మాత్రమే అది నీకు. కానీ దానివల్ల వచ్చే స్ట్రెంత్ ఎంత? ఇడ్లీ, దోశ, పూరి వీటి వల్ల నీకు బలం వస్తుందా? అంటే ఇప్పుడు మనం ఎక్కువగా కష్టపడి ఫిజికల్ వర్క్ ఏం చేయట్లేదు కాబట్టి మనకి ఇంతే సరిపోతుందని అట్లా కూడా తింటున్నారు కదా. అది కూడా జీర్ణం అవ్వట్లేదని చెప్తున్నా నేను. అది కూడా జీర్ణం అవ్వకపోవడం వల్ల ఈ రోజు నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది. నిద్ర పట్టట్లేదు. నీకు డైజెషన్ అయితేనే నిద్ర పడుతుంది, మీకు జీర్ణం అవ్వకపోతే మీకు నిద్ర పట్టదు. రాసి పెట్టుకోండి ఇది. మీరు మీ లివర్కి నిద్రకు సంబంధం ఉంది, మీ ఆలోచనకు, మీ కోపంకి, మీ చిరాకుకు లివర్కి సంబంధం ఉంది. మీ బాడీలో మజిల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, టెండన్ సిస్టమ్ ఆపరేట్ అన్నిటికీ కూడా లివరే కారణము. కాబట్టి లివర్ ఒక్కరిని మంచిగా పెట్టుకుంటే దానికి ఏం కావాలి? నాడి చూస్తే మాకు టక్కుమని తెలిసిపోతుందండి. మేము నాడి చూసినప్పుడు మీకు లివర్లో ప్రాబ్లం ఉంది, మీకు ఈ సిమ్టమ్స్ ఉంటాయని చెప్పొచ్చు. మాకు షుగర్ ఈరోజు ఇండైజెషన్ వల్ల వస్తుంది. షుగర్ జీర్ణం సరిగా అయితే షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, జీర్ణం కాకపోతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. జీర్ణం అయితే బీపీ తక్కువ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. బీపీ ఒకవేళ జీర్ణం కాకపోతే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. తిన్న తర్వాత ఎందుకు చెక్ చేయరండి మరి? ఎంతసేపు ఫాస్టింగ్లో లైట్గా తింటాం మనం. మధ్యాహ్నం టైంలో లంచ్ చేసిన తర్వాత ఎవరైనా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అవన్నీ చెక్ చేయండి. పోస్ట్లో మధ్యాహ్నం తిన్న తర్వాత మధ్యాహ్నం హెవీగా తింటాం. మనకు మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసుకుంటారు, చేసుకొని 200 ఉందనుకోండి, 200 ఉంది అనుకుంటాము. తర్వాత తిన్న తర్వాత చెక్ చేసుకుంటే 250 ఉందని కంగారు పడతారు. ఓకేనా? అదే మీరు లంచ్, మీరు బ్రేక్ఫాస్ట్ కొద్దిగా చేస్తేనే 250 ఉంటుంది. అదే లంచ్ చేసిన తర్వాత 350, 400కి వెళ్తుంది షుగర్ మీకు. దీన్ని ఎలా అరికట్టవచ్చు? దీనికి నర్వస్ సిస్టమ్కి ఏంటి సంబంధం అని అంటే డైజెషన్ సిస్టమే. కాబట్టి నర్వస్ సిస్టమ్ బాగుండాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. మేము ఒక అశ్వగంధని ప్రిపరేషన్ చేస్తామండి. ఎలా ప్రిపరేషన్ ఉంటుంది తెలుసా? అశ్వగంధ డైరెక్ట్ రూట్ తీసుకొని వచ్చి మనం మిషన్లో వేసేసి పౌడర్ తీసుకుంటే నరాల బలం వస్తుంది కాదండి. ఒక్క అశ్వగంధని రూట్ కాస్లో ఆవు పాలని, బాగా స్వచ్ఛమైన ఆవు పాలలో 1 kg అశ్వగంధ రూట్కి 2 లీటర్ల ఆవు పాలని వేసి మరిగిస్తామండి. అలా 11 సార్లు మరిగిస్తాం. అంటే ఒక kg అశ్వగంధకి 22 లీటర్ల ఆవు పాలు కావాలి మాకు. ఇదంతా పెద్ద ప్రాసెస్. అంటే ఆవు పాలలో ఉన్న ఎనర్జీ, ఆవు పాలలో ఏమేమి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న ప్యాకెట్ పాల గురించి నేను మాట్లాడతలేను, ఆవు పాల గురించి మాట్లాడుతున్నా. ఆవు పాలలో పాలు, పెరుగు, పంచభూతాలు ఉంటాయి. ఎవరికి తెలుసు ఇది? ఆవు పాలలో పంచభూతాలు ఉంటాయా? చాలా మందికి అసలు బేసిక్ పెద్దవాళ్ళకి తెలుసు ఇవన్నీ, కానీ ఇప్పుడున్న ఎక్కువ చదువుకున్న వాళ్ళకి అసలు తెలియదు. ఆవు పాలలో పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు ఎలా? పాలు,
పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి. ఈ నెయ్యి ఏంటి? అగ్నితత్వం. ఓకే. అంటే ఎన్ని లీటర్ల పాలని మరిగించి పెరిగేసి తోడేసి చేసి నెయ్యి అవుతుంది. ఒక 100 గ్రామ్ నెయ్యి తింటున్నామంటే మనము 100 గ్రామ్ నెయ్యికి ఎన్ని లీటర్ల పాలు అవసరం ఉంటుంది ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే అన్ని పాలు మనం తాగినట్టే. కాబట్టి అంత ఎనర్జీ కూడా పంచభూతాలు అంటే అన్ని కూడా ఇంటర్నల్ అన్ని ఆర్గాన్స్కి ఒక ఆవు పాలు సరిపోతుంది. అప్పట్లో పెద్దలు సాధన చేసేవాళ్ళు ఎక్కువ. అప్పట్లో అంటే సాధన అంటే అడవికి వెళ్ళేసి ఏమి తినకుండా ఆవు పాలు మాత్రం తాగి ఉండేది. ఒక్క ఆవు పాలు తాగి పంచభూతాలు జీర్ణించుకొని అగ్నితత్వాన్ని యాక్టివేట్ చేసుకొని వాళ్ళ సాధన అనేది శాస్త్రకి ఎక్కేది. కాబట్టి అప్పట్లో మంత్రసిద్ధులు అంతా సిద్ధించేవి. ఏమి తినేది కాదు, ఇంకా పంచభూత భక్ష్యం అంతే. ఇంకా అలాంటి పంచభక్ష పరమాణాలు అంటాం కదా, అది ఒక్క ఆవు పాలతో సమానం. అది జీర్ణించుకోగలిగితే, ఆవు పాలు జీర్ణించుకోగలిగితే, అలాంటి ఆవు పాలలో ఒక అశ్వగంధని మనం వేసి 11 సార్లు దాన్ని ప్రిపరేషన్ చేసి దాని తర్వాత మళ్ళీ దాంట్లో శిలాజిత్ కల్పించి ఇస్తాం మేము. ఇచ్చినప్పుడు నర్వస్ సిస్టమ్ కాదు, 60 ఏళ్ళ ముసలాళ్ళు కూడా సెక్సువల్ ప్రాబ్లంకి కూడా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా సెక్సువల్ ప్రాబ్లంకి కూడా ఇలాంటి నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసుకొని కూడా హ్యాపీగా జీవనాన్ని కొనసాగించవచ్చు. అది ఆయుర్వేద యొక్క గొప్పతనం. అంతేగాని డైరెక్ట్గా అశ్వగంధ వేసుకుంటే పనిచేయదు. ప్రాసెస్ ఉంది, ఒక ప్రిపరేషన్ ఉంది, ఇవన్నీ చేసుకుంటూ మేము ఇస్తాం. కాబట్టి రిజల్ట్స్ మాకు సైడ్ ఎఫెక్ట్ లేని రిజల్ట్స్. ఇట్లా ఏమున్నది ఇలా సైడ్ ఎఫెక్ట్ వచ్చేదానికి? మనం అశ్వగంధ రూట్ ఎట్లా ఉంటుంది అంటే ఒక క్యారెట్ రూట్ ఎట్లా ఉంటుందో అంతే అది కూడా. ఆయుర్వేదంలో ప్రతి ప్లాంట్ మనం దినచర్యలు తీసుకునే కూరగాయలు ఎలా ఉంటాయో ఆయుర్వేద ప్లాంట్స్ కూడా అంతే. అవి ప్లాంట్స్ని బేస్ చేసుకొని కొంచెం డోసెస్ని తగినట్టుగా తీసుకోవాలి అంతే తప్ప కూరగాయలు తీసుకున్నట్టు మొత్తం తీసుకునేదానికి లేదు. కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి ఆ నియమాల పద్ధతి ప్రకారంగా వాడితే ఖచ్చితంగా 60 ఏళ్ళ ముసలాలకు కూడా నర్వస్ సిస్టమ్ని మంచిగా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని డిఫరెన్స్ లేకుండా అందరికీ ఉంటే తలనొప్పి, బయటికి ఎండకెళ్ళొస్తే తలనొప్పి అంటారు, స్టెప్స్ ఎక్కినా తలనొప్పి వస్తుంది, కూర్చొని లేచినా తలనొప్పి, అంటే ఇంత మైగ్రేన్ ఎక్కువైపోతుంది కదా. సో దానికి ఏం చేయొచ్చు అంటారు? దానికి కూడా రూట్ కాజ్ అంటే మైగ్రేన్కి, హెడేక్కి, ఈ లైటింగ్ చూసిన దానికి వీటన్నిటికీ రూట్ కాజ్ చూస్తే లివరే. లివర్ గాల్ బ్లాడర్ ఇన్బ్యాలెన్స్ వల్ల, అంటే డైజెషన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే ఇది వచ్చేది. కాబట్టి డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మైగ్రేన్, హెడేక్ తగ్గిపోతుంది. దీనికి కూడా ఆయుర్వేదంలో పిప్పల చూర్ణము ప్లస్ సొంటి 2 కలిపించి చేసుకుంటే ఖచ్చితంగా మైగ్రేన్ని పర్మనెంట్గా తగ్గించవచ్చు. సొంటి మన బాడీలో ఎట్లా పనిచేస్తుందంటే మన కాల్షియం, అంటే హై కాల్షియం అంటే సొంటి. మనకు పోషక లోపం రాకూడదు బాడీలో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే పోషక లోపం రాదో ఎలాంటి డిసీజ్నైనా అరికట్టవచ్చు. కాబట్టి రూట్ కాజ్లో కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే ఆయుర్వేదంలో రూట్ కాజ్ని బేస్ చేసుకుని ఇస్తాం. కాబట్టి మైగ్రేన్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది మా దగ్గర. 2 months 1 or 2 months వాళ్ళ సివియారిటీని బట్టి 1-2 months కన్నా ఒకవేళ మెడిసిన్స్ వాడితే మైగ్రేన్, హెడేక్ పర్మనెంట్గా తగ్గుతుంది. అలాంటి మెడిసిన్స్ అద్భుతంగా వదిలేసుకుని ఎలాంటి టెస్టులు కూడా అవసరం లేదండి మనకు. వాళ్ళు వచ్చిన తర్వాత మన రూమ్లో లైట్ చూడండి అంటే లైట్ చూడలేకపోయిందంటే వాళ్ళకి మైగ్రేన్ ఉన్నట్టే. వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఉండదు. అంటే హెడేక్ ఉండే వాళ్ళకు కళ్ళు పెట్టి చూడరు. వాళ్ళు నాకు హెడేక్ ఉందని అంటారు, తల కిందికి వేసుకునే చెప్తారు. వాళ్ళు తల పైకి అయితే హెడేక్ ఉందని ఎప్పుడు చెప్పరు. హెడేక్ ఇట్లనే అంటారు, హెడేక్ ఇట్లా ఇలా మాత్రం అన్నారు వాళ్ళు. ఇలా అన్నారంటేనేమో బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ అంటది, ఇలాంటినేమో డైజెషన్ బాగాలేక హెడేక్ వచ్చింది అనుకోవాలి. మా దగ్గర ఎగ్జామినేషన్ ఇలాగే ఉంటుంది. ఒక మనిషి వచ్చి మా ముంగట కూర్చున్న లోపల డయాగ్నోస్ చేస్తాం మేము. ఎలాంటి ఎక్స్రేలు టెస్టులు ఏముండవు మాకు. కాబట్టి మైగ్రేన్, హెడేక్ కూడా రూట్ కాజ్ లివర్, గాల్ బ్లాడర్. కాబట్టి దానికి తగినట్టుగా మెడిసిన్స్ ఇస్తే పర్మనెంట్గా తగ్గుతుంది. అలాగే పక్షవాతానికి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు ఆయుర్వేదంలో? ఇంకా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. అంటే పక్షవాతం అనేది ఇప్పుడు భయంకరమైన వ్యాధి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఆయుర్వేదంలో చాలా ఈజీగా తగ్గింది. ఫీవర్ వస్తే ఎట్లా తగ్గుతుండేనో ఖచ్చితంగా అలాగే తగ్గేది అనమాట పక్షవాతం కూడా. పక్షవాతం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, మన బాడీలో లంగ్స్, లివర్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు, ఊపిరితిత్తులు ప్లస్ లివర్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువైపోతుంది. బ్రెయిన్లో ఒక బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటప్పుడు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆ రక్తనాళం అనేది చిట్లిపోతుంది, ఆక్సిజన్ ఎక్కువైతుంది. ఇప్పుడు బెలూన్లో కూడా ఒక స్టేజ్ వరకు మనం ఆక్సిజన్ నింపగలుగుతాం, గాలి నింపగలుగుతాం. ఒక స్టేజ్ తర్వాత పేలిపోతుంది. సేమ్ టు సేమ్ మనం తిన్నది ఫుడ్ డైజెషన్ అయితే మనకు బ్యాలెన్స్గా ఉంటుంది ఆక్సిజన్ బాడీలో. ఎప్పుడైతే తిన్నది డైజెషన్ కాలేదనుకోండి, బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువైపోయి నరాలు ఇక్కడ వెనుక నుంచి నరాలన్నీ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి చిన్న చిన్న నరాలు అనేటివి చిట్లిపోవడం వల్ల అక్కడ చిన్న రక్తం గడ్డగట్టడం వల్ల పక్షవాతం వస్తుంది.
దీనికి కారణం లివర్. రీజన్ ఏంది, ఇక్కడ బ్లడ్లో నర్వస్ సిస్టమ్ అంతా కూడా లివర్ ఆపరేట్ చేస్తుంది అనుకున్నాం. ఆక్సిజన్ ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్కి ఎక్కింది. ఓకే. కాబట్టి ఇక్కడ అంతే. ఫిట్స్, ఫీవర్లో ఏమవుతుంది, చాలా సింపుల్. ఫిట్స్ వస్తుంది పిల్లలకు, ఫీవర్లో వస్తుంది చాలా మందికి. ఫీవర్లో ఏమవుతుంది, బ్రెయిన్కి ఓవర్ హీట్ ఎక్కేసి అక్కడ ఉన్న నరాలు ఎక్కడో ఒక చిన్న కనెక్షన్ అనేది తెగిపోవడం వల్ల ఫిట్స్ వస్తుంది. ఓకే. సేమ్ అలాగే పక్షవాతం కూడా రూట్ కాస్ ఏం చెప్తుంది అని అంటే లివర్ ప్లస్ లంగ్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే మనకు పక్షవాతం అనేది వస్తుంది. ఈ రెండు ఆర్గాన్స్కి మనం వైద్యం చేయగలిగితే ఎంత గడ్డగట్టినా సరే బ్రెయిన్లో అది స్లోగా డిజాల్వ్ అవ్వడం వల్ల మళ్ళీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా, కాలు చేతులు అంతా కూడా మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. కాబట్టి రూట్ కాస్ నుంచి ఎప్పుడైతే వైద్య విధానం మనం పాటిస్తామో, ఖచ్చితంగా దానికి తగినట్టుగా పథ్యం వాడతామో, ఖచ్చితంగా పక్షవాతం కూడా పెద్ద విషయం కాదు, తగ్గించుకోవచ్చు అనేది ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఏకాంగ వీరరసన ఉంటుంది. అంటే కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయనంటే చాలా అద్భుతమైన బ్రెమ్మివటి అని ఉంటాయి. బ్రెమ్మివటి ఈ బ్రెయిన్ మీద పనిచేస్తాయి, ప్లస్ లంగ్స్ మీద పనిచేస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, రక్తం గడ్డగట్టిన దాన్ని డిజాల్వ్ చేస్తుంది. ఇలాంటివి చేసే ఇలాంటి మెడిసిన్స్ వాడి కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మాకు. దీనికి ఎలాంటి టెస్టులు రాదండి, ఒక మనిషి నడుచుకుంటూ వస్తుందంటేనే తెలిసిపోతుంది మనకు. ఇంకోటి, పక్షవాతం రాకుండా కూడా చూసుకోవచ్చు. మీ లంగ్స్, మీ లివర్ని బాగు పెట్టుకున్నంత వరకు మీకు పక్షవాతం రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, పక్షవాతం అనేది హెరిడిటీ వల్ల కూడా కొంతమందికి వస్తుంది. ఇంట్లో ఎవరికైనా పక్షవాతం అంటే వాళ్ళ జనరేషన్లో ఎవరికో ఒకరికి వచ్చేలాగా అవకాశాలు కూడా ఉంటాయి. రీజన్ ఏంటి అంటే అవే ఒకే రకమైన ఫుడ్ తినడం వల్ల. ఒక ఫ్యామిలీలో నలుగురు కూర్చొని తింటుంటారు, పెద్దవాళ్ళకు పెరాలసిస్ వస్తుంది, పిల్లలు కూడా అదే ఫుడ్ తినేది అంటే ఇండైజెషన్ ఫుడ్. జీర్ణం అనేది సరి కాకపోవడం వల్ల యాసిడిటీ ఫామ్ అయిపోయి బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైపోయి ఇక్కడ పక్షవాతం అనేది వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చిన్న చేయి నొప్పి, కాలు నొప్పి వచ్చినా భయపడుతూ ఉంటారు మళ్ళీ పక్షవాతం. అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్త కూడా ఆయుర్వేదం చెప్తుంది, నాడి చూస్తేనే మీకు వచ్చే లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు జాగ్రత్త పడండి, ఇప్పటి నుంచే మీరు డైట్ చేయండి. ఎలాంటి డైట్ చేయాలి, ఇక్కడ మసాలాలు తినకూడదు, నాన్ వెజ్, ప్రోటీన్ ఫుడ్ కొన్ని రోజులు మానేసి, కొంచెం పులుపు మానేసి, కొంచెం ఆయుర్వేదంలో కొంచెం బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ వాడితే ఇంటర్నల్ ఆర్గాన్స్ సెట్ అవుతాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఒక్కసారి సెట్ అయిపోతే మళ్ళీ అవి బాగా పాడవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కొంతమంది వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బట్టి ఇంకా 10 years వరకు కూడా మేనేజ్ చేసుకుంటూ పోవచ్చు. అలా రూట్ కాస్ నుంచి ఎప్పుడైతే మెడిసిన్స్ ఇస్తామో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా ఈజీగా నిదానం అనేది ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే ఇలా ఇస్తే ఇలా తగ్గేది కాదండి. మనం ఫుడ్ అంటే మెడిసిన్స్ కూడా జీర్ణం అవ్వాలి. ఇక్కడ మనం ఇచ్చే ప్రతి మెడిసిన్ కూడా ఎప్పుడైతే డైజెషన్ అవుతుందో దాని ప్రాపర్టీస్ మన బాడీకి వస్తుంది. కాబట్టి స్లోగా పనిచేసినా సరే లాంగ్ టర్మ్లో బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే ఇలా బాగా అయిపోవాలనుకుంటే ఆయుర్వేద పనికిరాదండి. మీరు అలోపతి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకుని, ఆపరేషన్లు చేసుకుని హ్యాపీగా ఉండండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.